జై తెలంగాణ. ఇవాళ బడంగ్పేట్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. ప్రతి జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఎక్కడికి పోయినా ఆ జిల్లాలో లైబ్రరీకి వెళ్ళి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటే ఒక డిమాండ్, ఎగ్జామ్స్ అనేటటువంటివి పర్ఫెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కండక్ట్ చేసుకోగలగాలి. ఒకటి. రెండు, ఒక జాబ్ క్యాలెండర్ అంటూ ఉంటే ఏ నెలలో ఏ ఎగ్జామ్ వస్తుంది అనేటటువంటి విషయం విద్యార్థులకు తెలిసి ఉంటే ప్రిపేర్ అవుతారు ముందే, కాబట్టి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇవ్వాలి. మూడు, ఎప్పుడు పడితే అప్పుడు సిలబస్ కోసం ఒక కొత్త కమిటీ వేసి సిలబస్ మారుస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఎగ్జామ్ ఇచ్చే కన్నా కొంచెం టైం ఇచ్చి అట్లీస్ట్ 1 year ముందు సిలబస్ మారిస్తే ప్రిపేర్ అయ్యే ఆస్కారం ఉంటుందని చెప్తా ఉన్నారు. 4, ఏ జిల్లాకు పోయినా విద్యార్థులు ఒకటే మాట అడుగుతున్నారు. మేము పొద్దున మండల కేంద్రాల నుంచి బస్సు కట్టుకొని 6కి వస్తే రాత్రి 8కో 9కో ఇంటికి పోతాం. కాబట్టి లైబ్రరీస్లో మిడ్ డే మీల్స్ లాంటి ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేయాలి. అది కూడా లైబ్రరీ లోపల పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు 5 రూపీ భోజనం పెట్టేవాళ్ళు చాలా చోట్ల. ఇప్పుడు బడంగ్పేటలో 5 రూపీ భోజనం పెడుతున్నారు, కానీ బయట పెడుతున్నారు, గేట్ బయట. దాంతో విద్యార్థులకు సపరేట్గా ఫెసిలిటీ లేకుండా పోయింది. కాబట్టి అదొకటి అడుగుతున్నారు. అల్టిమేట్గా మనం అనుకునేది ఒకటే, విద్యార్థులే తెలంగాణ భవిష్యత్ అని నమ్ముతాం. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి బ్రైట్ విద్యార్థులు రేపటి నాడు మన పరిపాలనలోకి రావాలి. వాళ్ళ ఎగ్జామ్స్ మెరిట్ బేసిస్ మీద పాస్ అయ్యి చక్కటి పరిపాలన తెలంగాణకు అందించాలంటే మాత్రం ముందు వాళ్ళకు ఒక స్పష్టత ఇవ్వాలి. యూపీఎస్సీ తరహాలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున రిక్రూట్మెంట్స్ జరగాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఎస్, అంతకుముందు గవర్నమెంట్ తప్పు చేసిందని చెప్పి కొత్త గవర్నమెంట్ చాలా రకాల ప్రామిసులు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల్లో కనీసం ఇవి మార్చడానికి స్టెప్స్ కూడా తీసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. మొన్నటికి మొన్న గ్రూప్ 1 అభ్యర్థులు బాధపడుతుంటే తప్పులు జరిగినాయంటే గవర్నమెంట్ భేషజాలకు పోతుంది తప్పితే ఎగ్జామ్స్ రద్దు చేయట్లేదు. సో అల్టిమేట్గా మేము కోరేది ఒకటే, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, సిలబస్ ముందే డిసైడ్ చేసి ఇవ్వండి. తప్పులు లేకుండా 2 సార్లు ఒకటే పరీక్ష రాసేటటువంటి పరిస్థితి రాకుండా చూడండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అన్ని మాట పర్లేదు చెప్తా నేను బీఈడి స్పెసిఫిక్